అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ప్రాంగణం సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఒక అనుమానితుడు సీక్రెట్ సర్వీస్ భద్రతా బూత్ పై కాల్పులు జరపగా అధికారులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు హతమవ్వగా పాదచారుడు గాయపడ్డాడు. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. వైట్ హౌస్ వెలుపల 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ, NW కూడలి వద్ద గల వైట్ హౌస్ మైదానం సమీపంలో హఠాత్తుగా తుపాకీ కాల్పులు జరిగాయి. చెక్ పాయింట్ వైపుగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్ నుంచి తుపాకీ తీసి సెక్యూరిటీ బూత్ లో ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారులు 10 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఇతర ప్రత్యేక రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి దర్యాప్తు చేపట్టాయి. FBI కూడా రంగంలోకి దిగి ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఒక అనుమానితుడు సీక్రెట్ సర్వీస్ భద్రతా బూత్ పై కాల్పులు జరపగా అధికారులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కాల్పుల ఘటనలో ఓ పాదచారుడు గాయపడ్డాడు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వైట్ హౌస్ పరిసరాల్లోకి రాకుండా గతంలోనే అతనిపై స్టే అవే ఆర్డర్ కూడా జారీ అయినట్లుగా తెలియజేశారు. ఇక మరోవైపు కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ ప్రాంతం సమీపంలో ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాల్పుల సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ప్రాంగణంలో సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు భద్రతా బలగాలు కూడా. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు ఒక అనుమానితుడిని సీక్రెట్ సర్వీస్ భద్రతా బూత్ పై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎదురు కాల్పులు చేశారు. ఎదురు కాల్పుల్లో అతను మరణించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇక ఈ కాల్పుల్లో నిందితుడు హతమవగా పాదచారుడు ఒకడు గాయపడ్డగా తెలుస్తుంది. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇక ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కాల్పుల సమయంలో వైట్ హౌస్ లోనే ఉన్నారు ట్రంప్. ఇక వైట్ హౌస్ వెలుపల గల 17వ స్ట్రీట్ లో ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. హఠాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. చెక్ పాయింట్ వైపు నడుచుకుంటూ వచ్చినటువంటి ఓ వ్యక్తి తన బ్యాగ్ నుంచి తుపాకీ తీసి సెక్యూరిటీ బూత్ లో ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ అధికారులపై 10 నుంచి 20 వరకు కూడా రౌండ్స్ కాల్పులు జరిపినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. దీంతో సీక్రెట్ సర్వీస్ అలాగే ఇతర ప్రత్యేక రక్షణ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి, రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. పూర్తిగా దిగ్బంధించాయి, దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు FBI కూడా రంగంలోకి దిగి ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. అలాగే ఒక అనుమానితుడు సీక్రెట్ సర్వీస్ భద్రతా బూత్ పై కాల్పులు జరపగా అధికారులు ఎదురు కాల్పులు జరిపినట్టుగా సమాచారం. ఈ కాల్పులో తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఇక ఈ కాల్పుల ఘటనలో ఓ పాదచారుడు కూడా గాయపడినట్టుగా సమాచారం అందుతుంది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే వైట్ హౌస్ పరిసరాల్లోకి రాకుండా గతంలోనే అతడిపై స్టే అవే ఆర్డర్ కూడా జారీ అయినట్లుగా అయితే అధికారులు తెలియజేయడం జరిగింది. మరోవైపు కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు.